శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. చిన్నజీయర్ స్వామి గారి కామెంట్స్ మీరు చూసినట్టయితే ప్రీవియస్ మనకి శివ వైష్ణవులకు సంబంధించినవి ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ గొడవలనేవి. మళ్ళీ అది గుర్తు చేస్తున్నట్టు అనిపించిందండి. వీరశైవుల గురించి, శ్రీ వైష్ణవుల మధ్య ఉన్న వైరుధ్యాల గురించి వినటమే తప్ప మన కళతో చూసింది లేదు. అప్పట్లో అంటే ఆ రోజుల్లో మనం లేం. ఉమ్, కానీ ఈ మధ్యకాలంలో విడుదలైన కమల్ హాసన్ దశావతారం సినిమాలో శ్రీ వైష్ణవ రంగనాయక స్వామి విగ్రహాన్ని కాపాడటం కోసం ఆ ఆలయ పూజారిగా నటించిన కమల్ హాసన్ ఆ పాత్రధారుణ్ణి వీరశైవులు నమో నారాయణ అని ఓం నమ శివాయ అని అనమని చెప్పని దానికి ఆయన నిరాకరిస్తే సూదులు గుచ్చి గొలుసులతో వేలాడదీసి విగ్రహంతో పాటు ఆయన్ని కూడా కలిపి సముద్రంలో సమాధి చేసిన తీరు చూస్తాం మనం. అంటే ఇవన్నీ చరిత్రలో ఎప్పుడో జరిగితే జరిగి ఉండొచ్చు. ఆ రోజుల్లో కూడా మనకందరికీ అంటే ఇప్పుడు ఈ హిందూ మతంలో ఉన్న త్రిమూర్తులు, హిందూ మతంలో చలమణవుతుండే దశావతారాలు, వీటి గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒక వర్షన్ ఏం చెప్తారు అని అంటే, బౌద్ధం విశ్వవ్యాప్తంగా రూపాంతరం చెందుతూ ఉన్న టైంలో హిందువులందరూ కూడా బౌద్ధాన్ని ఆశ్రయిస్తున్న క్రమంలో ఆ రోజుల్లో చాలామంది మహారాజులు, చక్రవర్తులు కూడా బౌద్ధం స్వీకరిస్తున్న నేపథ్యంలో ఆ రోజున హిందూ ధర్మాన్ని కాపాడాలి అని అంటే ఇవాళ ఈ జరుగుతున్న ఘర్షణలో వైష్ణవులు శైవుల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలకి ముగింపు పలకాలనే ఒక ఉద్దేశంతో ఆది శంకరాచార్య గారే ఇవాళ శివకేశవులు వేరు కాదు, శివకేశవులు ఇరువురు కూడా మన అంటే సృష్టి స్థితి లయకారకులు అని చెప్పని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని త్రిమూర్తులుగా ఆ సిద్ధాంతాన్ని ఆయనే ముందుకు తీసుకొచ్చారు అని చెప్పని, ఇదే క్రమంలో ఆయనే దేశవ్యాప్తంగా పర్యటించి ఈ బౌద్ధాన్ని నుంచి హిందూ ధర్మాన్ని కాపాడారు అని చెప్పని, బౌద్ధం విస్తరణ నుంచి హిందూ ధర్మాన్ని కాపాడారు అని చెప్పని, ఆయన చేతుల మీదుగానే 4 పీఠాల ఏర్పాటు జరిగిందని చెప్పని మనం వింటూ ఉంటాం. అయితే దీనికి చారిత్రక ఆధారాల గురించి మన దగ్గర ఎవరి దగ్గర సాక్ష్యాలు లేవు. కానీ ఒక నమ్మకంగా ఇవాళ చలామణిలో ఉన్నదైతే వాస్తవం. ఏదేమైనా సరే ఇవాళ ఇస్లాము, క్రైస్తవీకరణ ఈ రెండిటి ముప్పు నుంచి, ఎందుకంటే తర్వాత రోజుల్లో భారతదేశం మీదకి దండెత్తుకొచ్చిన ముస్లిం రాజులు బలవంతాన చాలామందిని ఆ రోజుల్లో బలవంతంగా మత మార్పిళ్ళు చేయించారు, ఆలయాలు కూల్చివేశారు. ఆలయాలు కూల్చివేయటమే కాదు, సంస్కృతిని సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు. అటువంటి ఆటుపోట్లన్నింటినీ కూడా తట్టుకొని, వాటిని దాటుకొని ఈ ధర్మం ఇన్ని దశాబ్దాల పాటు కొనసాగుతున్న క్రమంలో పాశ్చాత్యుల రంగప్రవేశంతో క్రిస్టియన్ మిషనరీలు భారతదేశంలోకి వచ్చినాయి. అలా వచ్చిన క్రిస్టియన్ మిషనరీలు ఇక్కడ క్రిస్టియానిటీని వ్యాప్తి చేయడానికి వాళ్ళకి దొరికిన ఒక ఆయాచిత వరం ఏంటి అంటే హిందూ ధర్మంలో ఉన్న కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థలో హిందువులుగానే ఉన్న చాలామందిని కుల వివక్షతోటి అంటరాని వాళ్ళుగా చూస్తున్న నేపథ్యంలో, మీరు కూడా హిందువులే అయినా మీరు కొలిచే దేవుడి ఆలయంలోకి మీకు ప్రవేశం లేదు, వాళ్ళ పక్కన మిమ్మల్ని కూర్చొనివ్వరు, నిలబడినెవరు, మా మతంలో అటువంటి అంటరాని వ్యవస్థ లేదు, మా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు రండి అని చెప్పని ఇటువంటి వివక్షకు గురవుతున్న ప్రజలకు చేరువైన మిషనరీలు వాళ్ళందరినీ క్రైస్తవం వైపు కన్వర్ట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఈ రిజర్వేషన్ వ్యవస్థ అమల్లో ఉండటం వల్ల హిందూ ఎస్సీలుగానే చలామణి అయితేనే రిజర్వేషన్ అమలుకి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ సర్టిఫికెట్ ప్రకారం హిందువులుగా చలామణి అవుతున్న
మెజారిటీ దళితులు ఆంధ్ర ప్రాంతంలో ఎప్పుడో క్రిస్టియన్గా కన్వర్ట్ అయిపోయారు. తెలంగాణ ప్రాంతంలో ఇంకా ఆ విషయంలో చాలామంది ఇంకా హిందువులుగానే ఉన్నారు. కానీ ఆంధ్ర ప్రాంతంలో నేనైతే చాలా బలగుద్ది చెప్పగలుగుతా, 99% క్రిస్టియన్స్గానే కన్వర్ట్ అయిపోయారు. కాకుంటే యాజ్ పర్ సర్టిఫికెటే మనకి రికార్డుగా మనము పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి సర్టిఫికెట్ పరంగా వాళ్ళు క్రిస్టియన్స్ కాకపోవచ్చు, కానీ ఆచరణ పరంగా వాళ్ళ రెండో పేర్లు ఉంటాయి ప్రతి ఒక్కడికి. వీటి పరంగా చూసుకుంటే ఒక రకంగా క్రిస్టియానిటీ చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఉంది. చివరికి అది బీసీలను దాటి ఓసీల్లో కూడా చాలా కుటుంబాలు కన్వర్షన్స్లో ఇవాళ క్రిస్టియానిటీని ఆచరిస్తూ ఉన్నారు. ఇటువంటి క్రమంలో హిందూ మతాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ప్రధానంగా ఎవరికి ఉండాలి? హిందూ పీఠాధిపతులు, స్వామీజీలు, ఇవాళ ప్రవచనకారులు, గురువులు. వాళ్ళు మొట్టమొదట కొన్ని మూఢాచారాలను దూరం చేయాలి. అలాగే ఈ వర్ణ వ్యవస్థలో పాటిస్తూ వస్తున్న యంత్రాంతనం లాంటి దురాచారాల కారణంగా అది హిందూ మతానికి హిందూ మతానికి ఎదురవుతున్న ముప్పుని దృష్టిలో పెట్టుకొని వీటి నుంచి ప్రజలని చైతన్యపరచడంలో వాళ్ళు దృష్టి పెట్టాలి. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఒక పక్క మనం చూస్తూ ఉన్నాం, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం, పెద్ద అంటే అది ఎక్స్టెంట్ ఆస్పెక్ట్లో కాదు, ప్రజల ఆదరణ విషయంలో, ప్రజల నమ్మకం విషయంలో, విశ్వాసం విషయంలో అతిపెద్ద ధార్మిక క్షేత్రంగా మనం తిరుమల పరిగణిస్తాం. అటువంటి ధార్మిక క్షేత్రంలో ఆ శ్రీవారికి ప్రసాదంగా నైవేద్యంగా నివేదించే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి ఒక కెమికల్ సొల్యూషన్ని నెయ్యి రూపంలో 68 లక్షల కిలోలు సుమారుగా 5 సంవత్సరాల పాటు సరఫరా చేయబడింది అని చెప్పని ఇవాళ స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ సిట్టు ఒక రిపోర్ట్ ఇచ్చి విచారణ చేపిస్తే దాని గురించి స్పందించడానికి ఈ శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి అని హైందవానికి, శ్రీ వైష్ణవానికి నేనే ప్రతినిధిని, నేనే గురువుని అని చెప్పుకునే ఆయనకి దానికి మీద స్పందించడానికి ఆయనకి తీరిక దొరకల. కానీ ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఈ వైష్ణవ శైవ వైరుధ్యాలని మరొకసారి ముందుకు తీసుకొచ్చి ఒక పక్క హిందువులు సంఘటితంగా ఉండాలి, హిందువుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు, సృష్టి స్థితి లయకారకులు అని చెప్పని ప్రజలకి బోధిస్తూ ఉంటారు, ఎటువంటి విభేదాలు వైరుధ్యాలు ఉండకూడదు అని చెప్పని. కానీ అదే క్రమంలో ఈ జీయర్ స్వామి గారు రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు, ఆదిశంకరాచార్య శ్రీ వైష్ణవుడు, ఈ 4 పీఠాలు ఏర్పాటు చేసింది ఆయన కాదు, ఆయన 32వ సంవత్సరంలో ఉత్తరాది పర్యటనకి హిమాలయాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చిన దాఖలాలే లేవు, చారిత్రక ఆధారాలు లేవు, అసలు అవసరం లేని చర్చ ఇది. ఒక రకంగా అనవసరపు ప్రతిపాదన, అనవసరపు ప్రస్తావన. మామూలుగా మనకి చదవేస్తే ఉన్నమతి పోయింది అని అంటారు. ఇవాళ ఇంతటి స్థాయి ఎలివేషన్ వచ్చి మీ నోటి నుంచి వచ్చే ఒక మాట కోట్లాది మంది హిందూ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అని చెప్పనే గమనం ఉన్న ఆ స్థాయి వ్యక్తులు ఆయన ఒక వ్యక్తి అంటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇవాళ ఆయన మాటని ఆచరించి అనుసరించే లక్షలాది మంది ఉన్నారు. ఇవాళ అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో ఉన్న ఆయన ఒక పక్క బయట నుంచి వస్తున్న మతాల నుంచి ఎదురవుతున్న ఈ ముప్పు, ఇప్పటికే కన్వర్షన్స్ ఈ రకంగా పెరిగిపోతూ ఉన్నాయి. గర్వాపసి అని చెప్పని వేరే మతాల్లో కన్వర్ట్ అయిన వాళ్ళని మళ్ళీ తిరిగి హైందవంలోకి తీసుకురావాలి అని చెప్పని ఇవాళ విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ లాంటి సంస్థలు, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అయినా ఈ విధమైన అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసి అనవసరపు ప్రస్తావనలు తీసుకొచ్చి స్పందించాల్సిన విషయంలో స్పందించకుండా, ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇవాళ ఈ పీఠాధిపతులుగా, మతానికి ప్రబోధకులుగా, గురువులుగా ఉంటున్న వాళ్ళు
రాజకీయ నాయకులతోటి ఎఫిలియేషన్ కలిగి ఉంటాం. అవును. ఇవాళ రాష్ట్రాల్లో పాలకులతోటి లేదు కొన్ని రాజకీయ పక్షాలతోటి వీళ్ళకి లేనిపోయిన ఎఫిలియేషన్స్ వీళ్ళే క్రియేట్ చేసుకోవడం, కొన్ని ప్రభుత్వాల పట్ల పార్షియల్గా వ్యవహరించడం, ఇంకొందరు పాలకులుగా ఉంటే ఏ తప్పు జరిగినా సరే స్పందించకపోవటం. ఇదే జీఆర్ స్వామి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇదే తిరుమల 1000 కాళ్ల మండపాన్ని తొలగించిన అంశంలో వాస్తవంగా ఆ 1000 కాళ్ల మండపాన్ని తొలగించాలా వద్దా అని చెప్పని నియమించిన ఆ రోజుల్లో ఉన్న వైదిక కమిటీకి ఈయనే హెడ్. ఆ కమిటీని తీసుకున్న నిర్ణయం మేరకే 1000 కాళ్ల మండపాన్ని తొలగించారు. 1000 కాళ్ల మండపానికి ఆలయానికి సంబంధం లేదు అని చెప్పని నిర్ధారణ చేసిన తర్వాత 1000 కాళ్ల మండపాన్ని తొలగించారు. కానీ తర్వాత రోజుల్లో ఈయన ఆ 1000 కాళ్ల మండపం తొలగింపన్న కారణంతో నేను తిరుమలలోనే అడుగు పెట్టను అని చెప్పాను. ఎవరి మీద సవాలు? ఎవరి మీద శపథాలు చేస్తా ఉన్నారు? వ్యక్తులుగా మీరు ఇవాళ ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తా స్వామివారి మీదే సవాల్ చేయటం అంటే ఇవాళ ప్రభుత్వాల మీద అలిగితే స్వామివారి దర్శనానికి వెళ్ళరా? ఇవాళ బాహ్య ప్రపంచానికి శ్రీ 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 శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామిగా పరిచయం అవుతున్న వీరు బహుశా మాకన్నా ముందు ఎవరికి తెలియకపోవచ్చు. కారణం ఏంటి అంటే మాది పూర్వ గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా, చుండూరు మండలం, వేటపాలెం గ్రామం. మా గ్రామ రెవెన్యూ పరిధిలోనే నడిగడ్డపాలెం అని చెప్పనే గ్రామం ఉంటుంది. ఒకప్పుడు అది పంచాయతీ కూడా మా ఊర్లో మా శివారు గ్రామమే. తర్వాత రోజుల్లో సపరేట్ పంచాయతీ అయింది, కానీ రెవెన్యూ అప్పటికి ఇప్పటికీ మా ఊరి కిందే ఉంటుంది. ఆ రెవెన్యూ నడిగడ్డపాలెం. నడిగడ్డపాలెంలోనే ఈ జీఆర్ స్వామి గారి తాతగారి ఆశ్రమం ఉండేది. వారు 1980 ఎర్లీ 80స్లో వారు కాలం చేసిన తర్వాత వారి వారసుడుగా ఆ ఆశ్రమ బాధ్యతలు వీరికి సన్యాసం ఇప్పించి ఆశ్రమ బాధ్యతలు వీరికి అప్పచెప్పారు. నేను అనుకోవటం నేను 7th క్లాస్ ఆర్ 8th క్లాస్లో ఉన్నప్పటికీ వాళ్ళ తాతగారి వారు కాలం చేసిన తర్వాత జరిగిన సమారాధనలు వీటికన్నిటికీ కూడా మా ఊరు వాళ్ళందరం కూడా టైం నేను కూడా అక్కడ భోంచేసి వచ్చా. చాలా యంగ్ ఏజ్లో, బహుశా గ్రాడ్యుయేషనో ఏదో కంప్లీట్ అయ్యి వచ్చిన ఏజ్లో వీరికి సన్యాసం ఇచ్చారు. వీరు సన్యాసించిన తర్వాత వారు చేసిన మొట్టమొదటి పర్యటన మా ఊర్లో మా ఇంటి వెనక ఒక రామ మందిరం ఉంటుంది, అక్కడికి తీసుకొచ్చారు మొట్టమొదటి. ఈయనతో పాటు ఆ నడిగడ్డపాలెం గ్రామస్తులు ఇంకొక 5-6 కలిపి వచ్చారు. మా ఊరు వాళ్ళం ఒక 50 మంది. ఆ ఏజ్ నుంచి చూస్తున్నాం విపరీతమైన ఈ యంత్రాంతరం వ్యవస్థ అక్కడ ఉంది. అలాగే డబ్బులు ఉన్నవాడు లేనివాడికి మధ్య ఉండే వ్యత్యాసం ఆనాటి నుంచి ఈనాటికి చూస్తున్నాం. డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు, పేదవాడికి కనీస మాత్రపు యాక్సెస్ కూడా ఉండదు. ఈ వ్యత్యాసాలు ఆనాటి నుంచి ఈనాటికి చూస్తూనే ఉన్నాం. అటువంటి స్థితిలో రాజకీయంగా పెద్ద పెద్ద హోదాలు పదవుల్లో ఉన్న వాళ్ళతోటి ఒక రకంగా, ఒక్కొక్క ప్రభుత్వం దగ్గర ఒక రకంగా, ఈ రకమైన అంటే సన్యాసి అని అంటే సర్వసంగ పరిత్యాగి. ఇవాళ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి అని అంటారు, కానీ అలా కాకుండా సామాన్య వ్యక్తులకుండే రాగద్వేషాలతోటే వ్యవహరిస్తూ ఒక్కొక్క రాజకీయ పార్టీ విషయంలో ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తూ ఇవాళ చివరికి దేవుడి విషయంలో కూడా ఒక దేవుడుని గొప్ప, ఇంకొక దేవుడి గురించి అసలు ప్రస్తావనే చెయ్యము అని చెప్పని. ఇవాళ ఒక 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు అనుకుంటే ఈ 100 కోట్ల మందిలో 99 కోట్ల మంది అటు విష్ణుమూర్తిని ఇటు శివుడిని ఇద్దరిని ఆరాధిస్తారు. 100కు 100 కోట్లు ఆరాధిస్తారు. కానీ ఇవాళ విష్ణుమూర్తిని గురించి మాత్రమే ప్రస్తావిస్తూ శివుడి గురించి ఆయన నోటి నుంచి కూడా రాదు ప్రస్తావన. నేను విన్నదైతే ఒకసారి ఈయన ఎప్పుడో అమెరికా పర్యటనకు వెళ్ళారట. అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒకే ప్రాంగణంలో శివాలయము వైష్ణవాలయం 2 ఉన్నాయి. ఈయన భక్తులు ఈయన వైష్ణవాలయంలోకి తీసుకెళ్లే క్రమంలో శివాలయం ఈయనకి కంటికి కూడా కనపడకుండా పరదాలు అడ్డు పెట్టారట. అంటే శివాలయం కంటితో కూడా చూడటానికి పనికిరాదా?
అంటే ఏ విధమైన సందేశాలు, ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నారు? ఇవి కాదా మిగిలిన మతాలలోకి అంతగా కన్వర్ట్ అవడానికి ప్రేరేపిస్తున్న అంశాలు? ఇవాళ ఏమి ఆచరణతోటి ఇవాళ మీరు మిగిలిన మతాల వైపు కన్వర్ట్ కాకుండా నిర్వహించే ప్రయత్నం మీ వైపు నుంచి ఏం జరుగుతుంది? ఏమి సందేశాలు ఇస్తా ఉన్నారు? మీరు ఏ మతాల్లోకి ఎంతమంది అయినా కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోండి. ఒక పక్కేమో హిందూ మతాన్ని కబళించేస్తున్నారు అని చెప్పని ఆందోళన చెందేవాళ్ళు చెందుతూ ఉంటుంటే, దానికి మేమే బీజాలు వేస్తాం, మేమే పెంచి పోషిస్తాం, అదే భావజాలంతో మా ఉపన్యాసాలు ఉంటాయి, మా ఆచరణ ఉంటుంది, సామాన్యుడికి మేము చాలా దూరంగా ఉంటాం. అటువంటిప్పుడు సామాన్యుడు మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఇవాళ ఇంతటి స్థాయి పరిజ్ఞానం పెరిగిన రోజుల్లో ఎక్కడ ఎవరు ఏం మాట మాట్లాడుతున్నారు అనేది ఆ మాట కొద్ది క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతూ ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళే వీలైనంత వరకు బ్యాలెన్స్ తప్పకుండా మాట్లాడాలని చెప్పని ఆలోచిస్తూ ఉంటాం, ఆచరిస్తాం కూడా. కానీ ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు లక్షల మందిని, కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని చెప్పని అనుకుంటున్న వ్యక్తులు ఇంకెంత బాధ్యతాయుతంగా ఉండాలి? ఇవాళ అసంబద్ధమైన ఈ ప్రస్తావన తేటం వల్ల, అసందర్భపు ప్రస్తావన అది, వైష్ణవ శైవ ప్రస్తావన తీసుకురావటం అనేది 100కి 100 ఆక్షేపణీయం. మరి అంతటి వైష్ణవ ఉద్ధారకులైతే తిరుమల ఆలయానికి జరిగిన ఈ అపచారం మీద కనీస మాత్రపు ఖండన కానీ స్పందన కానీ వ్యక్తం చేయని వ్యక్తులు ఇవాళ ఎందుకు వ్యక్తం చేయలేదో కూడా వాళ్లే సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిప్పుడు పౌర సమాజం కూడా ఆలోచించుకోవాల్సింది, ఈ విధమైన రాగద్వేషాలతో వ్యవహరించే వాళ్ళని ఆచరించి వాళ్ళకి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందో లేదో కూడా పౌర సమాజం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.